తెలంగాణలోని సంక్షేమ గురుకులాలు, వసతి గృహాలు, కస్తూర్బా విద్యాలయాలు, ఇక మోడల్ స్కూల్స్, ఇతర వసతి గృహాల్లో విద్యార్థులకు భోజనం అందించేందుకు నాణ్యతా ప్రమాణాలను ప్రభుత్వం రూపొందించింది. ఫుడ్ పాయిజన్ కేసెస్, ఆహార నాణ్యతలపై వస్తున్న ఆరోపణల నేపథ్యంలో ప్రభుత్వం ఒక కీలక నిర్ణయాన్ని తీసుకుంది. బియ్యం, రవ్వలో పురుగులు కనిపించిన ఇతరాత్ర బూజు లాంటిది ఏమైనా కనిపించినా కూడా ఎట్టి పరిస్థితుల్లో వంట కోసం వినియోగించకూడదని ఆదేశాలు జారీ చేసింది ప్రభుత్వం. వంట చేసే ముందు ప్రిన్సిపల్, డ్యూటీ టీచర్, మెస్ ఇన్ఛార్జ్ అక్కడి పరిస్థితులు పరిశీలించడంతో పాటు వండిన తరువాత తప్పనిసరిగా రుచి చూడాలని, విద్యార్థులకు వేడివేడి భోజనం వండించాలని స్పష్టం చేసింది. వంట సిబ్బంది ఖచ్చితమైన సమయపాలన కలిగి ఉండాలని, పాఠశాల వాచ్మెన్ సిబ్బంది బ్యాగ్స్ ను ఖచ్చితంగా తనిఖీ చేయాలని సూచించింది. ఇక స్టోర్స్ వద్ద సీసీ కెమెరాస్ పెట్టాలని, నిబంధనలు పాటించని కాంట్రాక్టర్లు, గురుకుల సిబ్బందిపై కఠినమైన చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం పేర్కొంది. అయితే ఇందులో కొన్ని నిబంధనలను ప్రభుత్వం వెల్లడించింది. భోజనానికి అవసరమైన దీర్ఘకాలం నిల్వ ఉండే పొడి పదార్థాలకు నెలకోసారి, ఇక త్వరగా పాడయ్యే పదార్థాలకు వారంలో 3 సార్లు ఇండెంట్ పెట్టాలి. వంట వండేందుకు అవసరమైన రక్షిత నీటి సౌకర్యం కూడా ఉండాలి. ట్యాంక్స్ ను శుభ్రం చేసిన వివరాలను స్పష్టంగా పేర్కొనాలి. ఓవర్ హెడ్ ట్యాంక్స్ ను 15 రోజులకు ఒకసారి, ఇక భూగర్భ ట్యాంకులను నెలకొకసారి శుభ్రం చేస్తూ ఉండాలి. సరఫరా అయిన ఆహార పదార్థాలకు టెండర్లో పేర్కొన్న బ్రాండ్, ఆహార నాణ్యత ప్రమాణాల ఏజెన్సీల అనుమతి ఉందా, తయారీ, వినియోగ గడువు తేదీ, ఇండెంట్ ప్రకారం తూకంతో ఉన్నాయో లేదో పరిశీలించాలి. ఇక ద్రవ పదార్థాలు లీక్ అయినా, పొడి పదార్థాల్లో పురుగులు కనిపించినా వెంటనే తిరస్కరించాలి. తేమలేని ప్రాంతంలో ఆహార పదార్థాలను భద్రపరచాలి. కూరగాయలు, పళ్ళు రోజుకి 2 సార్లు చూసి పాడైనవి తొలగించాలి. కొత్త వస్తువులు, పాత వస్తువులు కలిపి ఒకే చోట నిల్వ ఉంచకూడదు. నిల్వ డబ్బాలను కూడా నెలకొకసారి శుభ్రం చేస్తూ ఉండాలి. ఆహార కమిటీ ప్రత్యేక అధికారులు స్టోర్ని పర్యవేక్షించాలని ఆదేశాలు జారీ చేశారు. రోజుకి ఒకసారి వాటిని రిజిస్టర్లో నమోదు చేయాలని, వంటగది నేలపై జిడ్డు లేకుండా రోజు శుభ్రం చేస్తూ ఉండాలని సూచనలు జారీ చేశారు. గ్యాస్ పైప్ 6 నెలలకోసారి మార్చాలని, వంట సిబ్బంది చేతులను 30 సెకండ్ల పాటు శుభ్రంగా కడుక్కోవాలని నిబంధనను పెట్టారు. కూరగాయలు తరిగే చాకులను ఎప్పటికప్పుడు కడగాలని, కిచెన్ వ్యర్థాలను ప్రతిరోజు కూడా తొలగించాలని, ప్రతిరోజు డ్యూటీ టీచర్ వంట సామాగ్రిని పరిశీలించాలని నిబంధనను విధించారు. మిగిలిన ఆహారాన్ని ఎట్టి పరిస్థితుల్లో విద్యార్థులకు పెట్టకూడదని, మధ్యాహ్నం, రాత్రి భోజనానికి పప్పు వేరువేరుగా వండాలని, ఇక వంటల శాంపిల్స్ను 12 గంటల పాటు భద్రంగా ఉంచాలని నిబంధనలు పెట్టారు.